మిగిలిన మంత్రులు ఎవరికి బాధ్యత లేదా? రాజీనామా చేయవలసిన బాధ్యత లేదా? కానీ ఒక్క నాయకుడి రాక కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు. మాట కోసం నిలబడిన అతని నిబద్ధత కోసం, ప్రజల కోసం పోరాడిన అతని తెగువ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఒంటి చేత్తో ఢిల్లీని ఢీకొట్టిన అతని పౌరుషం కోసం ఎదురు చూస్తున్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. న్యాయానికి అన్యాయానికి మధ్య ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. విశ్వసనీయతకు వంచనకు మధ్య ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య ఇవాళ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ పోటీ పడుతున్నది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి మధ్య ఇవాళ పోటీ జరుగుతూ ఉంది. ప్రజా జీవితంలో ఉన్న వారికి ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి అని చెప్పిన అతని నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఊరు వాడ ఉవ్వెత్తిన ఎగసిపడుతున్న ప్రజా ఉద్యమంలో ఎక్కడైనా ఎవరైనా తమ నాయకుడు అని ఒక పేరు గుర్తు చేసుకుంటున్నారంటే అది మహానేత వైఎస్ బాటలో ఉన్న జగన్. ఇప్పుడున్న నాయకులు ఏ ఒక్కడు కూడా గుండె ధైర్యం ఉండి రమ్మని చెప్పండి, వాళ్ళు చేయలేరు. కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్స్, ఆయన డేరింగ్, ఆయన డెడికేషన్, ఆయనకున్న చిత్తశుద్ధి ప్రతి ఒక్క విషయంలో కూడా హీ కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ లీడర్ అండ్ హీ విల్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్. ఉద్యమంలో ఉన్న ప్రజలు ఫలానా నాయకుడు తమతో ఉంటే బాగుండును అనుకుంటున్నారంటే ఆ పేరు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేది పునాదులుండవు. వచ్చే ప్రపంచం ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రపంచనమే. ప్రతి విద్యార్థులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని, ఉద్యోగస్తులు గాని, తల్లిదండ్రులు గాని, లేదా గృహులు గాని ఎవరి కోసం వేచి చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తాడా అని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక నాయకుడు ప్రజల మధ్య ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు అని ప్రజలు నినదిస్తున్నారంటే ఆ పేరు జగన్. ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చేవాడే నాయకుడు. కష్టంలో ఉన్నప్పుడు ప్రజలకు గుర్తుకొచ్చేవాడే నిజమైన నాయకుడు. పదవి కోసం ప్రజల దగ్గరకు వెళ్లడం కాదు, ప్రజల కోసం పదవిని సైతం లెక్క చేయని వాడే సిసలైన నాయకుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అలాంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నోసార్లు చూశారు. ఆ నాయకత్వ లక్షణాలను చూస్తూనే ఆయన అభిమానులుగా మారిపోయారు. అతని వెంట జనసంద్రమై కదిలారు. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై గరగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడ. 125 సంవత్సరాల వయసు దాటిన ఒక జాతీయ పార్టీని, 30 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని, పుట్టి 3 ఏళ్లు కూడా నిండని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదుర్కొని నిలబడిందంటే అది ఒక నాయకుడి నాయకత్వ పటిమ. ప్రజల పట్ల ఆయన చూపించిన బాధ్యత, సంపాదించుకున్న నమ్మకం, ప్రజల్లో ఆ నాయకుడికి ఉన్న ఆదరణే ఈ రోజు ఇంత పెద్ద ప్రజా ఉద్యమంలో ఆయన పేరు వినిపించేలా చేస్తున్నాయి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న ఒక పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధపడింది. 9 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తనను కాపాడుకోవడం కోసం అధికార పార్టీతో కుమ్మక్కయ్యాడు. కానీ ప్రజలకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం పార్టీని, పదవిని వదిలిపెట్టి ప్రజల మధ్యకు నడిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజల దృష్టిలో ఆయన నిజమైన నాయకుడిగా ఎదిగాడు.
ఎందుకయ్యా సిబిఐ వేస్తున్నారు, ఎందుకయ్యా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇస్తున్నారు, ఎందుకయ్యా ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు అనంటే కారణం ఏమిటి అనంటే నేను చేసిన తప్పల్లా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆ బాటలో నేను నడచడమే నేను చేసిన తప్పు అన్నట్టుగా చెబుతున్నారు. నేను చేసిన తప్పల్లా ఒక మాట ఇచ్చా, ఆ మాటకు కట్టుబడి నష్టమైన కష్టమైన కూడా ఆ మాట మీద నిలబడాలి అని చెప్పి ఎన్నాళ్ళు బతికామన్నదే కాదు ముఖ్యము, బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యము అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆ బాటలో నడిచే ప్రయత్నం చేసినందుకే ఇవాళ ఇన్ని కష్టాలు పడుతున్నారు. తన కష్టం కంటే ప్రజల కష్టం ఎక్కువ అనుకోవడం ప్రజానాయకుడి లక్షణం. జగన్ సిసలైన ప్రజా ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది. ఆ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన లెక్క చేయలేదు. ఆరోగ్యం దెబ్బతిన్నా వెనకడుగు వేయలేదు. రాజకీయంగా తనపై ఎన్ని కుట్రలు చేసినా, నిరంతరం తనపై పన్నాగాలు పన్నినా సరే ప్రజా సమస్యలను ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ప్రజల గొంతుగా నిలబడి ప్రజా సంక్షేమం కోసం పాలకులతో తలపడిన నాయకత్వం ఆయనది. రైతుల గుండె చప్పుడును ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోపోవడానికన్నా ఇది ఉపయోగపడుతుందన్న ఆశతో అందుకే సమైక్య సమరం సాగిస్తున్న ప్రతి పల్లె ఆ నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటుంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి వీల్లేదని సమైక్య నినాదంతో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే ఉన్న పదవులు ఊడిపోతాయనే భయంతో ప్రజలను పట్టించుకోకుండా అధిష్టానానికి జై కొడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. అదే ఢిల్లీ అధిష్టానం తనపై కేసులు వేయించినా, సోదాలు చేయించి బెదిరించినా అరెస్టు చేస్తారని తెలిసి కూడా ఆ విషయాన్ని నిర్భయంగా ప్రజల ముందు మాట్లాడిన నాయకుడు జగన్. పదవుల కోసం ప్రజలను మోసం చేసే వీళ్ళెక్కడ, ప్రజల కోసం జైలుకెళ్లడానికి కూడా వెనుకాడని జగన్ ఎక్కడ?